హాయ్ అండి. ఈరోజు మీకు నేను కొత్తగా కర్రీ పాయింట్ పెట్టిన వాళ్ళకి లేదా చిన్నపాటి హోటల్ కానీ మెస్ కానీ మెయింటైన్ చేసే వాళ్ళ కోసం 1 కేజీ కొలతలతో బీట్రూట్ ఫ్రైని ఎలా చేస్తే రుచిగా వస్తుంది, మనకు 10 రూపాయలు అదనంగా మిగులుతాయన్నది ఈ వీడియోలో చాలా సింపుల్గా చూపించానండి. హోటల్ వాళ్ళకి కర్రీ పాయింట్ వాళ్ళకే కాదండి, ఇంట్లో చేసుకున్నా సరే నేను చేసిన పద్ధతిలో చేశారంటే బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తింటారండి, అంత కమ్మగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి చేసేద్దాం. బీట్రూట్ ఫ్రై చేయడానికి ముందుగా 100 గ్రాముల పచ్చిపప్పుని శుభ్రంగా కడుక్కుందాం. ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి నానబెట్టుకుందాం. ఈ శనగపప్పు నానేలోపు ఇప్పుడు 1 కేజీ బీట్రూట్ని చెక్కు తీసుకుందాం. ఇలా చెక్కు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బీట్రూట్ని వీలైనంత సన్నగా కట్ చేసుకుందాం. చూశారు కదండి, మన బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఇలా స్వీట్నెస్ ఉండే దుంపలు కట్ చేసేటప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే అందులో ఉన్న స్వీట్నెస్ తగ్గి మనం తినడానికి చాలా రుచిగా ఉంటుంది. మిగిలిన బీట్రూట్ని కూడా ఇలాగే కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసుకుందాం. పెద్ద ముక్కలు కట్ చేస్తున్నాయండి మామయ్య. మిక్సీలో వేయాలి. అవునా? ఇప్పుడు కొత్తిమీరను కూడా కట్ చేసుకుందాం. 1 ఇంచు అల్లం, ఇప్పుడు ఒక కొబ్బరికాయలో సగం కొబ్బరికాయని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు, అల్లము, పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని పల్సిచ్చుకుంటూ బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కొబ్బరిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని వీలైనంత సన్నగా కట్ చేసుకుందాం. ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని మనం 10 నిమిషాల ముందు నానబెట్టి పచ్చిపప్పును వేసుకుందాం. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుందాం. చూసారు కదండి, నీరంతా ఇలా ఇంకిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్క పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి ముక్కలు, ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకు, ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకుందాం. ఉల్లిపాయలని ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చి కొబ్బరిని వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ పచ్చి కొబ్బరి తురుముని 1 నిమిషం పాటు వేపుకుందాం. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం. మనం కారం ఈ టైంలోనే వేసుకోవాలి. మనం అన్నీ వేసిన తర్వాత చివరిలో కారం వేస్తే కనుక మనకు ఆ పచ్చివాసన అనేది పోదు.
ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ బీట్రూట్ని వేసుకుందాం. ఆల్రెడీ మనం బీట్రూట్ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు మన తాలింపుకు తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మనం పోపు వేసిన దగ్గర నుంచి చివరి వరకు కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని రెసిపీని చేసుకుంటేనే బీట్రూట్లో ఉన్న స్వీట్నెస్ అంతా పోయి మనం వేసిన ఉప్పు కారాలు చక్కగా బట్టి మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మరో నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూశారు కదండి, చాలా తక్కువ టైంలో తక్కువ ఆయిల్తో చాలా రుచిగా బీట్రూట్ ఫ్రైని చేసుకోవచ్చు. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో చేశారంటే మీ కర్రీ పాయింట్లో ఒక 2 ప్యాకెట్లు అదనంగానే వస్తాయి. మరి మీకు ఏదైనా కేజీ కొలతలతో కావాలంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.